స్వేచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. శిబిరానికి హాజరైన రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజాక్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, మున్సిపల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి, కీలక బాధ్యత పోషిస్తున్నటువంటి మున్సిపల్ శానిటేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మనం ఈరోజు వారోత్సవాలు చేస్తున్నాం. 100 రోజులు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి పనులు 100 రోజుల్లో 100 మంచి కార్యక్రమాల పైన చేశారు. 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయడం జరిగింది. 65 లక్షల మందికి పైగా ఒకే రోజు 1వ తారీఖున పెన్షన్ అందజేయడం జరిగింది. లక్షలాది మందికి. గతంలో ఎప్పుడు చరిత్రలో జరగలేదు, వెళ్ళలేదు. మనం 5వ తారీఖు వస్తుందా, జీతాలు 10వ తారీఖు వస్తాయా, పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాసే ఎదురు చూసేవాళ్ళు గత ప్రభుత్వంలో. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేసి, గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచితే చంద్రబాబు గారు ఒకే నెలలో ప్రభుత్వం రాగానే 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ చేసి అందించారు. విభిన్న ప్రతిభావంతులకు, వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేశారు. అలాగే ఉద్యోగాలు లేక బాధపడతా ఉంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శ్రీకారం చుట్టి టీచర్స్ ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అన్నా క్యాంటీన్, మీలాంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 170 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మూసివేస్తే మళ్ళీ దాన్ని తెరిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పేదవాడి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టారు. అట్లాగే స్థానిక సంస్థలకు, మన హాస్పిటల్స్ కు, ఇలాంటి వాటన్నిటికి కూడా నిధులు కేటాయించారు.